హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. సో దుబాయ్ టూర్ వెళ్ళినప్పుడు మేము వన్ డే అబుదాబి ట్రిప్కి కూడా వెళ్ళామన్నమాట. సైట్ సీయింగ్ ఆఫ్ అబుదాబి, ఫెరారీ వరల్డ్, ఇంకా మాస్క్, ఇవన్నీ కూడా కవర్ చేసాము. సో అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫెరారీ వరల్డ్. చాలా చాలా ఎక్సలెంట్ ప్లేస్ అన్నమాట. అడ్వెంచరస్ పీపుల్ మా లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసే అన్నమాట. సో ఈ ఫెరారీ వరల్డ్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్స్పీరియన్సెస్, రైడ్స్ ఏమేమి ఉంటాయో కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ఎంట్రీ అయిపోవాలి. సో ప్రతి దానికిను ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అన్నమాట. సో దీనికి కూడా మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. అమ్మా condenser. సో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నా కదా, వేడి 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 అస్సలు తట్టుకోలేకపోయాం మేము అని చెప్పేసి. సో లిటరల్ గా ప్రీవియస్ క్లిప్ లో చూస్తే మా ఫీలింగ్సే మీకు అర్థమై ఉంటాయి, బయట నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అంత వేడిగా ఉండిందనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ హ్యూమిడ్ వి ఫీల్ లైక్ ఇట్స్ 50 degrees అండ్ అబోవ్ అనమాట. సో బ్యాక్ టు ది ఫెరారీ వరల్డ్. సో ఈ ఫెరారీ వరల్డ్ అనేది ఒక మాల్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయి ఉంది. అయితే మనం వెళ్ళినప్పుడు వీ కెన్ షాపింగ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫెరారీ వరల్డ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే మేము ప్లానింగ్ ఎలా చేసామంటే వీకెండ్లోనే ప్లాన్ చేసాము. బట్ ఏంటంటే దుబాయ్ నుంచి చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. దుబాయ్ టు అబుదాబి 1 hour డిస్టెన్స్ ఉంటుంది. సో ఏంటంటే బై 10 o'clock మేము అబుదాబి రీచ్ అయిపోయాము. డైరెక్ట్ వెళ్ళడమే ఫెరారీ వరల్డ్కి వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏమైంది అంటే కరెక్ట్ ఫెరారీ వరల్డ్ ఓపెనింగ్ టైంకి అంతా మేము ఉన్నాము. సో రష్ అనేది చాలా చాలా మినిమల్ ఉన్నారు. నాట్ ఈవెన్ ఏమంటారు, అంత రష్ కూడా మాకు కనపడలేదు. వెరీ మినిమల్ రష్. ఎందుకంటే ఇంకా అవర్స్ పెరిగే కొద్దీ అప్పుడు వస్తుంటారనమాట. సో అప్పుడు మా డ్రైవర్ కూడా ఏం చెప్పాడంటే, మీకు ఎర్లీగా వెళ్తే యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది, ప్లస్ రైడ్స్కి వెళ్ళడానికి అసలు వెయిటింగ్ ఉండదు, క్యూ, ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పేసి అన్నాడు అనమాట. మాకు నిజంగా అది చాలా అడ్వాంటేజ్ అయ్యింది. అందుకే మేము ప్రతి రైడ్ నాట్ ఈవెన్ 5 minutes కూడా వెయిట్ చేయలేదు. సో అలాగా ఎంట్రీయే సూపర్ ఫెరారీ కార్స్ ఎంట్రీ ఇస్తాయి అనమాట. ఎంత బాగున్నాయి అంటే వెరీ స్టైలిష్. అసలు ఎంతసేపు మనము టీవీలలో, సినిమాలలో చూసేది కాస్త రియల్గా చూస్తున్నామంటే ఆ ఫీలింగ్ మాకైతే చాలా బాగుంది. అండ్ ఈ ఫెరారీ వరల్డ్ మొత్తం కూడా మ్యూజిక్ వస్తుంటుంది అనమాట. అంటే ఆ ఫెరారీ సౌండ్ వస్తుంది కదా, ఇంజిన్ సౌండ్, అది చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇంకా రైడ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఎంట్రీలోనే మీకు మ్యాప్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎక్కడెక్కడ ఏం రైడ్స్ ఉన్నాయో అది అర్థం కాకపోతే మ్యాప్స్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోలో బేసికల్గా మేము మోస్ట్ ఆఫ్ ద రైడ్స్కి మొబైల్ ఫోన్ అలో ఉండదన్నమాట. ఎందుకంటే ఎటువంటి అటు తిప్పేస్తూ ఉంటారు, మొబైల్స్ పడిపోతాయి అని చెప్పేసి మొబైల్స్ అన్ని మనకి లాకర్లో పెట్టేయమంటారు. వీలైనన్ని వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేశాము.
సో మేము ఏదైతే కవర్ చేసామో ఈ వీడియోలో వెరీ వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీట్ ఫెరారీ అని చెప్తాను. సో ఇంకెందుకు లేట్, మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం ఒక్కొక్క రైడ్. అమ్మ బాబోయ్, లిటరల్గా మా ఇద్దరికి కూడా రైడ్స్ చేసి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా భయం వేసింది. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఏదైనా రైడ్కి అంత భయపడినాను అంటే. అండ్ దాంట్లో మీరు స్టార్టింగ్లో చూసింటే కనుక లాంగెస్ట్ రోలర్ కోస్టర్ ఉంటుంది, అది దాని వచ్చేసి ఫ్లయింగ్ ఏసెస్ అని చెప్పేసి ఒక కేటగిరీ కింద వస్తుంది అనమాట. అది కోవిడ్ నుంచి క్లోజ్ చేశారన్నారు. సో మేము ఉండదేమో అని చెప్పేసి దాని సైడ్ వెళ్ళలేదు, బట్ ఉన్నిందంట. బట్ లిటరల్గా నేను మళ్ళీ యూట్యూబ్లో వచ్చి వీడియోస్ చూసిన తర్వాత అర్థమైంది పోందే మేలైంది అనేసి. సో ఫస్ట్ అయితే ఈ చిన్న బుల్లి ఫెరారీ కార్ని రైడ్ మనం ఎంజాయ్ చేద్దాము. సో ఇదేంటంటే చిన్న మినియేచర్ యూరోప్ ట్రిప్ అన్నమాట. మొత్తం పిసా, ఏథెన్స్, రోమ్, ప్యారిస్ ఇవన్నీ కూడా కవర్ చేస్తుంది అనమాట ఈ రైడ్. సో అన్ని రైడ్స్ కూడా ఫ్రీయే అనమాట, మనము ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, బట్ క్రౌడ్ చూసుకొని వెళ్ళాలి. సో ఇందులో మేజర్ వచ్చేసి ఫ్లయింగ్ ఏసెస్, ఇంకొకటి ఫెరారీ వరల్డ్ది మెయిన్ రోలర్ కోస్టర్ ఉంటుందన్నమాట, ఇన్సైడ్ రోలర్ కోస్టర్. అది కూడా చాలా బాగుంటుంది. అసలు లిటరల్గా పోయి వచ్చిన తర్వాత అయితే మేము ఒక 2-3 minutes డంబ్ అయిపోయాము, అంత స్కేరీ ఉండిందనమాట. దాని తర్వాత స్కేరీ వచ్చేసి టర్బో ట్రాష్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా స్కేరీ. సో ఇదే అనమాట ఆ టర్బో ట్రాష్ యొక్క ట్రాక్. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. బట్ అయితే ఇప్పుడు చూడండి మీరు, ఇది సమ్ పార్ట్ ఆఫ్ యూరోప్, ఏదో తెలీదు నాకైతే. సో క్యూట్గా ఉండింది మొత్తం కూడా, వాటర్ ఫాల్స్, కేవ్స్ అవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేశారనమాట. సో ఎంటైర్ ఫెరారీ వరల్డ్ని మనం ఇలా ఒక బుల్లి ఫెరారీలో ట్రిప్ వేసుకొని రావచ్చు. సో ఈ ఎంటైర్ ఫెరారీ వరల్డ్ చూడడానికి మనకి హాఫ్ డే అయితే ఈజీగా పడుతుంది. అంటే ఇమ్మీడియట్గా రైడ్స్కి వెళ్ళలేం కదా, కొంచెం బ్రేక్స్ తీసుకోవడం, ఏదైనా ఫుడ్ అలా తినడానికి టైం అయితే పడుతుంది. లోపల ఫుడ్ జోన్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా. నెక్స్ట్ రాను మీరే చూస్తారు వీడియోలో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఫెరారీ యొక్క బర్త్, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఎవరు కనిపెట్టారు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా రేసింగ్ కార్స్, అన్నీ కూడా రియల్ ఫెరారీస్. సో నెక్స్ట్ అయితే మనం ఈ టర్బో ట్రాష్ రైడ్కి అయితే వెళ్దాము. చాలా చాలా అడ్వెంచరస్గా ఉండింది, చూడ్డానికైతే ఎందుకు ఇంత అరుస్తున్నారు అని అనిపించింది. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూడండి. యూ విల్ రియలీ గెట్ స్కేర్డ్. చాలా బాగుండింది. అయితే మేమైతే లిటరల్గా కళ్ళు మూసుకునే ఉన్నాము. Head back, hold on. 头看后，抓紧扶手。سر سيدة أردنا هاتم كبيكي ثبتوا رؤوسكم إلى الخلف وذراعيكم على المقعد. వస్తుంది. అమ్మో వారినైను మనం అంత హైట్కి వెళ్ళినాం మరి. సో ఎలా అనిపించింది రైడ్? మీకు చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. లిటరల్గా ఎంత స్పీడ్గా అంటే ఎంటైర్ రైడ్ ఆల్మోస్ట్ 10-15 secondsలో అయిపోతుంది అంతే, అంత స్పీడ్గా అనమాట. అండ్ ద టాప్ ఎడ్జ్ పాయింట్ ఉంటుంది కదా, ఇంకా అదైతే అసలు లిటరల్గా కళ్ళు మూసుకునే ఉన్నాము. ఒక్కసారి కళ్ళు తెరిచాను అనమాట, చూస్తే మొత్తం స్కై కనిపించింది నాకు. నేను వెంటనే కళ్ళు మూసుకున్నాను. సో అది క్రేజీ ఉండింది రైడ్.
సో ఇక్కడ గోకార్టింగ్ కూడా ఉంటుంది. అయితే మేము వెళ్ళలేదు, ఇది ఎక్స్ట్రా అనమాట, అపార్ట్ ఫ్రమ్ నార్మల్ రైడ్స్. సో ఇందాక వచ్చిన పర్టికులర్ రైడ్ అయితే మస్ట్ ట్రై. దాని పేరు ఉంది ఫెరారీ అని చెప్పేసి, మిషన్ ఫెరారీ, కరెక్ట్, మిషన్ ఫెరారీ అని చెప్పేసి. అల్టిమేట్ ఉంటుంది లోపల, విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అసలు ఎటు వెళ్తున్నామో అర్థం కాదు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా అది ఉంది కదా, ట్రాక్ మీదకి వస్తామన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం ఆ రైడ్ అసలు మిస్ కాకండి. సో ఇదొకటి బాయ్స్ జోన్ అనమాట, కంప్లీట్ కార్ రేసింగ్ గురించి దాని డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఈ వీల్స్ అయితే ఒక్కొక్కటి ఎంత స్టాండర్డ్గా ఉన్నాయంటే చాలా బాగుంది. కార్స్ అయితే సూపర్ స్టైలిష్ ఉన్నాయి అనమాట, కార్స్ ఒక్కొక్కటి కూడాను. అయితే మన ఇండియాలో ఎక్కడ కూడా ఫెరారీస్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి కదా, దుబాయ్లో ఎక్కడ చూసిన ఫెరారీసే అండి. అసలు ఎంత కాస్ట్లీయెస్ట్ కంట్రీ కదా. సో ల్యాంబోర్గినీస్, ఫెరారీస్ ఇవే మాకు కనిపిస్తున్నాయి. చాలా బాగుండింది, మోడల్స్ కూడా చాలా బాగుండింది. సో ఇది వచ్చేసి ఫుడ్ స్ట్రీట్ అనమాట. జనరల్ రొటీన్గా కాకుండా ఇటాలియన్ స్ట్రీట్స్ లాగా డిజైన్ చేశారు. ఫీల్స్ లైక్ యూఆర్ ఇన్ ఇటలీ అట్లానే ఉంటుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉండింది. మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్లో అట్లా అనమాట. సో ఇక్కడ చాలా ఫోటో బూత్స్ కూడా ఉంటాయి, వెళ్ళి మనము ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. తక్కువ స్పేస్లోనే చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇది ఇటాలియన్ స్ట్రీట్ అని చెప్పాను కదా, మొత్తము ఇలానే ఉంటుంది, చాలా బాగుంది. అయితే మనకి ఎంత డీటెయిల్డ్గా ఉంది అంటే ఆ విండోస్లో పర్టికులర్ పర్సన్ ఉన్నారు అన్నట్టు కూడా వాళ్ళు డిజైన్ చేశారనమాట. సో చాలా బాగుంది. నా ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ ఫెరారీ వరల్డ్ అని అయితే చెప్తాను నేను. అండ్ అన్ని రైడ్స్ కూడా అడల్ట్స్కి మాత్రమే కాదు, కిడ్స్కి రిలేటెడ్ రైడ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరేమో అలాగా ఓన్లీ ఫర్ అడల్ట్స్ కదా, కిడ్స్ వస్తున్నప్పుడు పెద్ద ఎంజాయ్ చేయరేమో అనుకోకండి. లేదు, చాలా బాగున్నాయి కిడ్స్ రైడ్స్ కూడా, యానిమేటెడ్ ఉన్నాయి, సేఫ్ రైడ్స్, చిన్నవి మరీ ఎక్కువగా లేదు. మళ్ళీ కిడ్స్ ఫ్రెండ్లీ రోలర్ కోస్టర్ కూడా ఉంది ఒకటి చిన్నది. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. This could be a time. Down here. That way. This way. Hello. Hello. Who left the refrigerator open? This way. Don't worry, from here it's all downhill. సో హోప్ యూ లైక్ ది వీడియో. చాలా చాలా తక్కువగా షూట్ చేయగలిగాము, ఎందుకంటే చెప్పా కదా, మీరే చూసారు కదా ఆ రైడ్స్ అంత ఉన్నాయి. ఫోన్స్ పట్టుకొని మేము వీడియోస్ తీసి ఇంకా అది ఇంపాసిబుల్. ఇవన్నీ కూడా చూసేదానికంటేను ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటాయి. సో ఫెరారీ వరల్డ్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యాడ్ ఎవర్ హ్యాడ్. సో ఖచ్చితంగా ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం అబుదాబిలో ఇది ప్లాన్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ ఎంకరేజింగ్ అస్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో till then,
టేక్ కేర్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. You win this time. Try me again. I'll beat you.